హలో మిత్రమండలీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం చూడబోయే ప్లేస్ మైలార్ మల్లన్న టెంపుల్. ఈ టెంపుల్ బీదర్ నరసింహస్వామి టెంపుల్ నుంచి అరౌండ్ 23 కిలోమీటర్స్ ఉంటుంది. ప్రైవేట్ ట్యాక్సీస్ ఆర్ ఆటోస్ ఉంటాయి. మైలార్ మల్లన్నని ఇక్కడ డివోటీస్ చాలా భక్తి శ్రద్ధలతో వర్షిప్ చేస్తారు. టెంపుల్ ఎంట్రన్స్ నుంచి అట్మాస్ఫియర్ చాలా స్పిరిచువల్గా అనిపిస్తుంది. టెంపుల్లో మల్లన్న స్వామిని బ్యూటిఫుల్గా డెకరేట్ చేసి పూజలు చేస్తారు. డివోటీస్ ఇక్కడికి వచ్చి ప్రేయర్స్ చేసి వాళ్ళ కోరికలు నెరవేరాలని స్వామిని ప్రే చేస్తారు. మైలార్ మల్లన్న క్షేత్రం యొక్క మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే ఇది స్ట్రాంగ్ శివ డివోషన్ ట్రెడిషన్తో కనెక్ట్ అయిన సాక్రెడ్ ప్లేస్. టెంపుల్ సరౌండింగ్స్లో ట్రెడిషనల్ రిలీజియస్ ఎలిమెంట్స్ లైక్ నంది అండ్ శివ రిలేటెడ్ సింబల్స్ మనకు కనిపిస్తాయి. ఎస్పెషలీ ఫెస్టివల్స్ అండ్ స్పెషల్ ఒకేషన్స్లో టెంపుల్కి డివోటీస్ ఎక్కువగా విజిట్ చేస్తారు. భక్తితో పాటు లోకల్ కల్చర్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి ఈ టెంపుల్ ఒక ఇంట్రెస్టింగ్ డెస్టినేషన్. బీదర్ అనేది ఒక హిస్టారికల్ సిటీ. బీదర్కి సెంచరీస్ హోల్డ్ హెరిటేజ్ ఉంది అండ్ సిటీలో టెంపుల్స్తో పాటు ఫోర్ట్స్ అండ్ హిస్టారికల్ మాన్యుమెంట్స్ కూడా చాలా ఫేమస్. సో మైలార్ మల్లన్న టెంపుల్ని బీదర్ హిస్టారికల్ ప్లేస్తో కంబైన్ చేస్తే ఒక కంప్లీట్ స్పిరిచువల్ ప్లేస్ హెరిటేజ్ ట్రిప్ లాగా ఉంటుంది. ఇక్కడికి వచ్చినప్పుడు పీస్ఫుల్ అండ్ డివోషనల్ అట్మాస్ఫియర్ ఉంటుంది. డైలీ బిజీ లైఫ్ నుంచి కొంచెం బ్రేక్ తీసుకొని ఒక టెంపుల్ టైంలో స్పెండ్ చేయడానికి రియల్లీ రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది. ఎస్పెషల్లీ ఫ్రెండ్స్తో ఇలాంటి స్పిరిచువల్ ట్రిప్ని ప్లాన్ చేయడం మెమరీస్ని క్రియేట్ చేస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ నెక్స్ట్ సఫర్తో మీ ముందుంటాం. బాయ్ గైస్.